హైదరాబాద్లో మరొక స్కామ్ ఇది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. కంపెనీలో ఇంటర్నల్గా కొన్ని డ్రామాస్ నడుస్తూ ఉన్నాయి. శాలరీలు అయితే 4 నెలల నుంచి ఇవ్వడం ఆపేశారు. ఇది 1500 మంది దగ్గర కట్టించుకొని, ఇది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ కాకపోవచ్చు, కొంచెం అటు ఇటుగా అవుతుండొచ్చు. అంటే కంపెనీ పేరు నేను రివీల్ చేయట్లేదు. అయితే ఇక్కడ నేను ఇదే విషయం నేను ఈ కంపెనీ గురించి ఆల్రెడీ చెప్పాను, లిస్ట్ చేశాను. మనకి ఇక్కడ బ్యాక్ డోర్ కంపెనీస్, దాని తర్వాత ఇంకొన్ని లిస్ట్ ఆఫ్ కంపెనీస్ నా దగ్గర చేరాయి. అంటే బ్యాక్ డోర్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారని ముందుగా వార్న్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ విధంగా కంపెనీ నేమ్స్ అనేది ధైర్యంగా పెట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం నేను పెట్టాను. ఏంటి అంటే 15 కోట్ల స్కామ్ ఇది అప్రాక్సిమేట్లీ. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ దందా. ఓకే, ఏంటి అంటే కంపెనీకి సంబంధం లేదు, కంపెనీలో పనిచేసే ఒక డైరెక్టర్ ఈ విధంగా ఇటు కంపెనీకి అటు స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసేసుకొని బ్యాక్ డోర్లో జాబ్ ఇప్పిస్తామని చెప్పి మా కంపెనీలో జాయిన్ చేశారు. ఇప్పుడు ఆ తీసుకున్న డైరెక్టర్ కానీ ఆ పర్సన్ అసలు అవైలబిలిటీలో లేదు, అబ్స్కాండ్ అయ్యింది, మేమేం చేయగలుగుతామని కంపెనీ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇలాంటిది ఏదో జరుగుతుందనే ఈ కంపెనీస్లో బ్యాక్ డోర్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంప్లీట్లీ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి నేను ముందుగా చెప్పాను. అంటే దానికి సంబంధించిన కంపెనీ నేమ్ చెప్పడానికి చాలా గట్స్ కావాలి. నేను చెప్తున్నాను కదా, పర్సనల్గా నాకు 5-6 మంది ఫోన్ చేశారు. అంటే పర్సనల్గా అంటే నా పర్సనల్ నెంబర్ ఎవరి దగ్గర ఉండదు, మన ఆఫీస్కి ఫోన్ చేసి థ్రెటనింగ్ ఇచ్చారు. మీరు మా కంపెనీని ఎలా పెడతారు, మీరు తీసేయండి, అది ఇదని బెదిరించారు. వాస్తవానికి మనము దానికి బెదరాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం జెన్యూన్గా ఉన్నాం. దే ఆర్ జెన్యూన్. నేను ఒకటే చెప్పాను, మీరు జెన్యూన్ అయితే చెప్పండి సార్, నేను మీ గురించి కంపెనీ గురించి మాట్లాడతానని చెప్పాను. లేదు అంటే మనం గొడవ పడే అంత అవసరం లేదు. ఎవరైతే నన్ను పర్సనల్గా అడుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఆ కంపెనీ జాయిన్ అయ్యేటప్పుడు ఈ కంపెనీ బాగుందా బాగాలేదా 100% నాకు తెలియకపోయినా నేను ఒక మనిషిని పంపించి దాని గురించి ఎంక్వైరీ చేసి చెప్తానన్నా. దీని గురించి కూడా కొంతమంది అంటే మీకు 500 700 ఏదైతే ఉందో ఆ అమౌంట్ పే చేయాలా, మేము పే చేస్తే మనిషిని పంపించి చెక్ చేస్తాడు, అది కూడా అవసరం లేదు ఎందుకు అని చెప్పాను అని కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు. సో ఇప్పుడు ఏమైంది అంటే నేను చెప్పాను, మళ్ళీ దాని గురించి మనం అనుకుంటారు కదా పాతకాలం తెప్పి పొడవడం అని కాదు. నేను ఏం చెప్తున్నానంటే, మీకు కంపెనీ గురించి ఎంక్వైరీ చేయకుండా అసలు బ్యాక్ డోర్ వెళ్ళడమే తప్పు, 100% తప్పు. 99% డబ్బులు తీసుకొని బోర్డు నింపేస్తారు. ఏం చేయగలుగుతారు? చీటింగ్ కేసు 420 ఇంకోటి కేసులు నమోదు అయితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ అంతవరకు దాని చుట్టూ తిరుగుతూ మనం కూడా కొంచెం ఆలోచించాలి కదా. డబ్బులు కట్టిన తర్వాత వెనక్కి రావు, ఆలోచించండి, తొందరపడద్దు. మళ్ళీ చెప్తా ఉన్నా, 1500 మంది 15 కోట్ల డబ్బులు తీసుకొని కంపెనీ బోర్డు తిప్పేసింది, క్లోజ్ అయ్యింది. స్టూడెంట్ కూడా మళ్ళీ పెట్టాడు, అన్న నువ్వు చెప్పినట్టే కంపెనీ క్లోజ్ అయ్యింది. ఫస్ట్ టైం ఒక కంపెనీ, ఒక బ్యాక్ డోర్ కంపెనీ క్లోజ్ కాకముందే ఇది క్లోజ్ అవ్వబోతుంది. అక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది నేను అర్థం చేసుకొని అనాలిసిస్ చేసి వీడియోలో కూడా వాళ్ళ పేరు చెప్పాను. సరే, తర్వాత వాళ్ళు నన్ను కొంచెం పర్సనల్గా మనకు ఈ డిస్టర్బెన్స్ చేయడం ఇదంతా జరిగింది. బట్ నేను ఫేస్ చేయగలను. కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతమందితో మనం ఫైట్ చేయగలుగుతాం చెప్పండి? ఒకరా ఇద్దరా? హైదరాబాద్లోనే ఒక 60-70 కంపెనీస్ ఉన్నాయేమో. మనకు తెలిసిన కొన్ని కంపెనీలు కొంత ఫ్రాడ్ జరుగుతుంది, అంటే డబ్బులు తీసుకొని ఈ విధంగా బోర్డు ఇప్పేస్తున్నాం. బెంగళూరులో అయితే దీనికి ఎంత లెక్క ఉందో కూడా మనకు తెలియదు ఇంకా. సో మనకి ఎంతమంది మనం ఫైట్ చేయగలుగుతాం చెప్పండి? నేను ఒక్కడిని ఇంకా అందరితో ఫైట్ చేస్తాను, నేను కూర్చోలేను కదా. నేను అంత శక్తి నా దగ్గర లేదు. అంటే మనం చాలా మందికి పనిచేసాము, చాలామందికి నేను పర్సనల్గా చాలామంది రిటైర్డ్ డీజీపీ వాళ్ళకి కానివ్వండి, సర్వీస్లో ఉన్న వాళ్ళకి, ఐఏఎస్లకి ఐపీఎస్లు చాలా మంచిగా నన్ను సపోర్ట్ చేసిన రోజులు ఉన్నాయి. సో ఆ మంచితనం అనేది ఉంది నాకు, అంతే. నాకేమన్నా అయితే నేను కాపాడుకోగలుగుతా. కానీ ఈ విధంగా మనం ఎంతమందితో ఫైట్ చేయగలుగుతాం చెప్పండి? అందుకని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుని, ఆ కంపెనీని మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి వీడియో పెట్టినాక దానికి సంబంధించిన కమెంట్స్ కూడా పెట్టచ్చు. బట్ నేను దాని గురించి ఏం డిస్కస్ చేయను, మాట్లాడను. ఆ కంపెనీ అవునా కాదో కూడా నేను చెప్పను. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఫస్ట్ టైం నేను చెప్పాను, 3 వీక్స్లోనే జరిగింది. సో మీరైతే గుర్తుపెట్టుకోండి, తొందరపడద్దు. డబ్బులు పోతే మళ్ళీ రావు. వాళ్ళకి ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అది ఇదని స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. అంటే నేనైతే ఇంకంతకంటే మాట్లాడలేను. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మరొక బ్యాక్ డోర్ కంపెనీ 1500 మంది రోడ్డు మీద పడ్డారు. ఇదైతే నేను చెప్పగలుగుతాను. ఓకే, ఎనీవే ఒకసారి ఆలోచించండి, తొందరపడద్దు. ఎనీవే మీ లైఫ్, మీ కెరీర్, మీ డబ్బులు మీ ఇష్టం. కానీ తల్లిదండ్రుల నుంచి మనకు చాలా కష్టపడి ఇచ్చారు కాబట్టి ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మ్యాక్సిమం ఆ డబ్బులతో యూజ్ చేసుకొని కోర్స్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CVC Careers Private Limited, one stop solution for all job oriented courses. Thank you.